యా హాయ్ అండి. సో ఈరోజు మనం టీజీ అదే టీజీ సెట్ టీజీ సెట్లో ఎక్స్క్లూజివ్లీ పేపర్ వన్ గురించి చూస్తామండి ఈరోజు. ఎందుకంటే లాస్ట్ టైం మనం కెమిస్ట్రీ క్వశ్చన్స్ చూసాం కదా ఎక్కువ. సో 15 క్వశ్చన్స్ వరకు కెమిస్ట్రీ చూసాం. మనం లాస్ట్ టైం ఏంటి అంటే ఓన్లీ పేపర్ వన్ లో టాపిక్స్ డిస్కస్ చేసాము. దీంట్లో ఏంటంటే నేను సపరేట్ క్వశ్చన్ వైజ్ తీసుకుంటాను. సో జస్ట్ బేస్డ్ ఆన్ ప్రీవియస్ పేపర్స్ నేను మార్క్స్ ఇలా డిస్ట్రిబ్యూట్ చేశానండి. ఇంగ్లీష్ వచ్చేసి 5 మార్క్స్, మ్యాథ్స్ అండ్ రీజనింగ్ వచ్చేసి 15 మార్క్స్, అండ్ కంప్యూటర్ లైక్ ఫుల్ ఫామ్స్ కానీ ఇంకా లైక్ సమ్ క్వశ్చన్స్ నుంచి కానీ 5 మార్క్స్. నెక్స్ట్ టీచింగ్ ఆప్టిట్యూడ్ అండ్ కరెంట్ అఫైర్స్ అండ్ జనరల్ నాలెడ్జ్, దట్ ఈస్ 25 మార్క్స్. సో ఓవరాల్ గా 50 మార్క్స్ అండి. ఓకేనా, మన ఈ 15 డేస్ లో ఏది ఫాలో అయితే ఈ ఎగ్జామ్ కి చాలా హెల్ప్ఫుల్ గా అవుతుంది అనేది దీంట్లో చూద్దాం. సో నెక్స్ట్ నేను దీంట్లో ఏం చేస్తున్నాను అంటే ఇంగ్లీష్ ప్యాసేజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇలా వస్తుంది అంటే ఇంగ్లీష్ ప్యాసేజ్. సో మనం దీంట్లో ఏంటిదంటే ఇలా ఒక 1 to 5 క్వశ్చన్స్ ఇస్తారు. ఫోర్ ఫోర్ ఆప్షన్స్ ఉంటాయి. ఈ జస్ట్ ఈ ప్యాసేజ్ నుంచి మనకి 5 క్వశ్చన్స్ అనేటివి వస్తాయి. ఇన్ డీటెయిల్ లో చూసుకుంటే మనం ఈజీగా క్లియర్ చేసేయచ్చు. అవుట్ ఆఫ్ 4 ఆప్షన్స్ నుంచి ఒకటి సెలెక్ట్ చేసుకోవచ్చు. నేను దీంట్లో ఇవి డిస్కస్ చేసుకోవాలనుకోవట్లేదు. జస్ట్ ఇక్కడ క్వశ్చన్ టు ఆన్సర్ పెట్టాను మీకు, జస్ట్ చూసుకోండి. నెక్స్ట్ మ్యాథ్స్ లో కీ రోల్ ఏం ప్లే చేస్తా అంటే పర్సంటేజెస్ అండి. నేను లాస్ట్ వీడియోలో కూడా చెప్పాను. నెక్స్ట్ రేషియో ప్రపోర్షన్స్, ప్రాఫిట్ అండ్ లాస్, అండ్ నెక్స్ట్ వచ్చేసి పార్ట్నర్షిప్ కూడా కీ రోల్ ప్లే చేస్తుంది. సో ఇక సో పార్ట్నర్షిప్ ఎలా పర్సంటేజ్ ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ 100% 360 అనుకోండి, దాంట్లో 50% అంటే నథింగ్ బట్ 1/2, రైట్? సో దట్ ఈస్ 180. సో ఎట్ ద సేమ్ టైం 25% అంటే 1/4, 100/4, రైట్? సో 360/4, దట్ ఈస్ 90. దిస్ ఈస్ 20%, రైట్? సో హియర్ 20% అంటే ఏంటండి, లైక్ 10% is 36, రైట్? సో 20% అంటే 72. Yeah, సేమ్ 10% by 10, it will come as 36. నెక్స్ట్ రీజనింగ్ వచ్చేసి బ్లడ్ రిలేషన్స్ ఒకటి, నెక్స్ట్ సిలాజిజం, యా. నెక్స్ట్ దీంట్లో ఏంటి అంటే ఆల్, సమ్, నాట్ ఆర్ నో, ఇవన్నీ యూజ్ అవుతాయి. నెక్స్ట్ ఏబిసిటీలో ఏంటి అంటే వర్డ్ సిరీస్ ఆర్ నంబర్ సిరీస్, ఇవి కీ రోల్ ప్లే చేస్తాయి. ఓకే, యా. నెక్స్ట్ ఇంకా కొన్ని మిక్స్డ్ క్వశ్చన్స్ కూడా రావచ్చు. ఓకే, అవి పెద్ద ఏం లేదండి, దీంట్లో నుంచి ఎక్కువ కవర్ అవుతుంది. నేను నెక్స్ట్ క్వశ్చన్ డైరెక్ట్ క్వశ్చన్స్కి వెళ్తున్నాను రీజనింగ్ లో. సో ఇది లాస్ట్ ఇయర్ క్వశ్చన్ అండి. ఇక్కడ చూసుకున్నట్లయితే సిరీస్ అనేది కంటిన్యూ అవుతుంది. నెక్స్ట్ వచ్చే నెంబర్ ఎంత అనేది క్వశ్చన్, రైట్? సో నేనేం చేస్తున్నాను అంటే 8 4 ఎలా వచ్చిందంటే 8 కి 4 కి బై 2 చేస్తే బై 8 into 1/2 చేసేస్తే 4 వచ్చింది, రైట్? నెక్స్ట్ 4 into 1 చేశాను, నథింగ్ బట్ ఇక్కడ 4. నెక్స్ట్ 4 into 1.5 చేస్తే 6 వస్తుంది. 6 into 2 చేస్తే 12 వస్తుంది. నథింగ్ బట్ ఇక్కడ 0.5 అనేది ఎవ్రీ టైం ఇంక్రీజ్ అవుతుందండి. ఇలాంటి లాజిక్స్ అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. దెన్ మార్క్స్ అనేది 84. నెక్స్ట్ 12 into 2.5, రైట్? 12 to 24 అండ్ 0.5 అంటే 6 ఆఫ్, సో 30. నెక్స్ట్ 30 into 3, దట్ ఈక్వల్ టు 90. సో ఎవ్రీ టైం 0.5 అనేది ఇంక్రీజ్ చేస్తున్నారు. అదొక పాయింట్ మనం తెలుసుకుంటే ఈజీగా మార్క్స్ వచ్చేస్తాయి. సో ఆన్సర్ ఇస్ 90, రైట్? నెక్స్ట్ క్వశ్చన్, ఇది పార్ట్నర్షిప్ అండి. సో శివ స్టార్ట్స్ ఏ బిజినెస్ విత్ ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ RS 1 lakh rupees అండి. నెక్స్ట్ ప్రదీప్ జాయిన్స్ ఆఫ్టర్ 3 months, అంటే ఆ 3 months వరకు ఒక్కడే ఉన్నట్టు కదండి. సో ఆఫ్టర్ 3 months ద ఇన్వెస్ట్మెంట్ ఈస్ 1,50,000. ఎవరు? ప్రదీప్. నెక్స్ట్ డాష్ ఈస్ ద శివ షేర్స్ ఇన్ ద టోటల్. మనకు టోటల్ ఎంత ఇచ్చారండి? 51,000 ప్రాఫిట్ ఇచ్చారు. సో ప్రాఫిట్ ఈక్వల్ టు ఇది రాసుకోండి 51,000. ఇక్కడ ఎండ్ ఆఫ్ ది ఇయర్ అన్నారు కదా. సో మనం ఏం చేద్దామంటే ఇక్కడ శివ అండ్ ప్రదీప్ తీసుకుందామండి. ఆఫ్టర్ 3 months జాయిన్ అయ్యాడు కాబట్టి సో ప్రదీప్ అనేది ఓన్లీ 9 months ఉంటుందండి. 9 months ఇంటూ 1,50,000, రైట్? యా. నెక్స్ట్ ఇక్కడ శివ అనేటోడు 1 year ఉంటాడు. సో 12 months. ఇక్కడ ఏంటి అంటే 1 lakh, రైట్? సో జస్ట్ క్యాన్సిల్ అయ్యేటి ఏమన్నా ఉంటే క్యాన్సిల్ చేసేసుకోండి. ఇక్కడ 3 digits. నెక్స్ట్ 1, యా 1, 5 2s ద 5 3s ద, రైట్? నెక్స్ట్ 3 4s ద 3 3s ద. ఓకే, సో 4 into 2 8, 3 into 3 9. సో ఓవరాల్ 17. 17 ఈస్ ఈక్వల్ టు 51,000 అయితే ద క్వశ్చన్ ఈస్ శివ షేర్ ఎంత అని 8 ఈక్వల్ టు ఎంత? సో 17 3s, రైట్?
సో 8 into 3, nothing but 8 into 3000, 24,000, right? If Pradeep share ante 9 into 3000, that's it. Pradeep share. Ikkada Shiva share, right? 27,000. ఇలాంటి క్వశ్చన్స్ రిపీట్ కావచ్చు అండి, జస్ట్ ఫోకస్ చేయండి అంతే. నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే మనకి ఏబిసిడి సిరీస్ లో ఇచ్చారు, మనం చూసుకోవాలి. ఫ్రేమ్ అంటే మనకి మేబీ ఈ ఆల్ఫాబెట్స్ నెంబర్స్ ని యాడ్ చేస్తే రావచ్చు అని అనిపిస్తుంది. హర్డల్ సేమ్ 74, వీటిని యాడ్ చేస్తే రావచ్చు అని అనిపిస్తుంది. సో మనం ఏం చేద్దామంటే ఇక్కడ రూల్ అప్లై చేద్దాం. FRAME, రైట్? సో మనకి ఎఫ్ అంటే ఎంత అండి? 6. నేను ఇక్కడ గెట్ చేస్తున్నాను అండి. సో మీరు కూడా ప్రాక్టీస్ చేస్తూ ఉంటే మీకు డైరెక్ట్ నోటికి వచ్చేస్తాయి. అండ్ ఐ మీన్ ఏ లెటర్ ఎంత అనేది. 6 అంటే 18, ఆర్ అంటే 18, 1, ఎం అంటే 13, ఈ అంటే 5, రైట్? సో యా 19 ప్లస్ 5 20, 25 ప్లస్ 43 అవుతుంది. 43 ప్లస్ 5 ఈక్వల్ టు 48, రైట్? సో ఫస్ట్ వచ్చేసింది. నెక్స్ట్ సెకండ్ హర్డల్, రైట్? 8 plus 21, 29, 29 plus 18 plus 4 plus, yeah, ఇక్కడ 12 plus 5, right? Yeah, 12 plus 5, 17 plus 22 plus 29. ఎంత అండి? 18, here one, 68. 68 plus 6, 74. Nothing but here adding 6 and here adding is 5. So number of letters అండి. So at the same time, pigment, right? If one is 6, 9, 7, 13, 5, 14, 20, right? 15 plus 5, 20, 40, 40, 60, 60 plus 4, 14, 74, 74 plus 3, 7, that is 80. ఆన్సర్ వచ్చేసి 81 అండి. 7 అంటే నిత్యం బట్టి ఇక్కడ నెంబర్ ఆఫ్ లెటర్స్. ఓకే, యా, ఆన్సర్ వచ్చేసి 81. నెక్స్ట్ క్వశ్చన్, ఇది ప్రాఫిట్ లాస్ ఉంది. సో ఏ ట్రేడర్ లాసెస్ 20% వెన్ 12,000 కమ్మినప్పుడు 20% లాస్ అయిందండి. సో నథింగ్ బట్ 80% అనేది ఇక్కడ 12,000 అవుతుంది. సో దెన్ పర్సంటేజ్, సో 20,000 కమ్మినప్పుడు ప్రాఫిట్ ఎంత అనేది క్వశ్చన్. మనం క్వశ్చన్ ని ఈజీగా అర్థం చేసుకుంటే సొల్యూషన్ అనేది ఈజీగా దొరుకుతుంది. సో 80% 12,000 అయితే 100% ఎంత అవుతుంది అండి? నథింగ్ బట్ లైక్ 4 parts, 5 parts, 4 3s గా అంటే 15,000 అవుతుంది, రైట్? 15,000 కి 20,000 డిఫరెన్స్ ఎంత అండి? 5,000. 5,000 divided by మన కాస్ట్ ప్రైస్ 15,000. దిస్ ఈస్ కాల్డ్ as కాస్ట్ ప్రైస్. ఈ గేస్ సెల్లింగ్ ప్రైస్, రైట్? యా, ఇంటూ 15,000, రైట్? ఇంటూ 100. 5 ones దా, 5 3s దా. సో నథింగ్ బట్ 33.33% ప్రాఫిట్. సో ఆన్సర్ ఇస్ 33.33% ఇస్ ప్రాఫిట్. నెక్స్ట్ క్వశ్చన్ హియర్, ఇదేంటంటే బ్లడ్ రిలేషన్స్. నేను ఇందాక చెప్పాను కదండి, బ్లడ్ రిలేషన్స్ కొద్దిగా బేసిక్స్ లో వెళ్తానండి దీంట్లోకి, ఎందుకంటే మీకు ఫస్ట్ తెలియాలి బ్లడ్ రిలేషన్స్ ఎలా తీసుకుంటే ఈజీగా అవుతుంది అనేది. సో జనరల్ గా మేల్స్ కి అయితే ప్లస్ తీసుకుంటాము, ఫీమేల్స్ కి అయితే మైనస్ తీసుకుంటాము. అండ్ బ్రదర్ రిలేషన్ లైక్ ఈక్వల్ జనరేషన్ లో అయితే, ఐ మీన్ బ్రదర్ ఆర్ సిస్టర్ రిలేషన్ అయితే ఇలా డాష్ తీసేసుకుంటాము. అదర్వైజ్ కపుల్స్ అయితే ఇలా తీసేసుకుంటాము. ఓకే, జనరేషన్ గ్యాప్ లైక్ మదర్ ఫాదర్ అయితే ఇలా తీసేసుకుంటాం. సో ఈ రూల్ అన్నిటికీ ఇలానే ఫాలో అవుతాము. సో క్వశ్చన్ ఏంటంటే, హౌ ఇస్ మై సన్స్ డాటర్స్ సిబ్లింగ్స్ మదర్ రిలేటెడ్ టు మై వైఫ్స్ ఓన్లీ సన్, రైట్? సో మనం జస్ట్ మై సన్స్ డాటర్స్, మై సన్ అంటే ఇక్కడ సమ్ ఎక్స్ ఉన్నారు, ఎక్స్ కి వై అనే వాళ్ళు సన్, డాటర్ వాళ్ళకు ఒక డాటర్. హౌ మై సన్స్ డాటర్స్ సిబ్లింగ్స్ మదర్, హౌ మై సన్స్, మై సన్స్ వచ్చేసింది. సన్స్ డాటర్స్, డాటర్స్ కాబట్టి ఇక్కడ సమ్ ఎస్ మైనస్. సిబ్లింగ్ అంటే ఇక్కడ సమ్ హెచ్, లైక్ సిబ్లింగ్ ఒకరు, సిబ్లింగ్స్
మదర్ మదర్ అంటే వీళ్ళ మదరే కదండి. ఇక్కడ ఇతని వైఫ్ అవుతుంది, రైట్? సో వైఫ్ అంటే సమ్ లైక్ ఐఎమ్ టేకింగ్ ఎస్ ఎమ్, వైఫ్ కాబట్టి మైనస్ తీసుకుంటున్నాను. మదర్ రిలేటెడ్ టు, వీళ్ళ మదర్ రిలేటెడ్ టు మై వైఫ్స్ ఓన్లీ సన్ అంటే ఇతని వైఫ్, రైట్? సమ్ ఏదైనా ఒక లెటర్ తీసుకోండి. ఇతని వైఫ్ యొక్క ఓన్లీ సన్ కి ఈ అమ్మాయి ఏమవుతుంది అని క్వశ్చన్. సో వైఫ్ అవుతుందండి. ఇంకోసారి చెప్తాను, క్వశ్చన్ చూడండి. నేను జస్ట్ ఇక్కడ పెన్ చేంజ్ చేస్తాను ఒకసారి మీ క్లారిటీ కోసం. సో ఫస్ట్ ఏంటి అంటే మై సన్స్, అప్పుడు మనం కిందికి వచ్చాం, రైట్? సో నెక్స్ట్ డాటర్స్, ఈ సన్ వాళ్ళ డాటర్స్ అంటే ఇద్దరు. నెక్స్ట్ సిబ్లింగ్, డాటర్ కి సిబ్లింగ్ అంటే లైక్ ఎవర్, ప్లస్ ఆర్ మైనస్ వీ క్యాన్ డిటర్మిన్. నెక్స్ట్ వీళ్ళ మదర్, సో వీళ్ళ మదర్ అంటే వీళ్ళ సన్ వాళ్ళ వైఫే కదా, ఇక్కడ మదర్ తీసుకున్నాం. నెక్స్ట్ మదర్ రిలేటెడ్ టు మై వైఫ్స్ ఓన్లీ సన్ అన్న మై సన్ అన్న సేమే కదండి. సో ఆన్సర్ ఇస్ నథింగ్ బట్ వైఫ్, రైట్? జస్ట్ మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడానికి అలాగా టర్మ్స్ అనేది యూజ్ చేస్తాడు అంతే అండి. మీరు షార్ప్గా ఉండాలి. యా, నెక్స్ట్ క్వశ్చన్. ఇది ఈజీ అండి. ఇది వెన్ డయాగ్రామ్స్ మనం యూజ్ చేయొచ్చు. సో మొత్తం 90 స్టూడెంట్స్ ఉన్నారు. యా, జస్ట్ మినిట్ ఒక్కసారి అండి. యా, 90 స్టూడెంట్స్ ఉన్నారండి. దాంట్లో మనకి 60 మ్యాథ్స్, 50 సైన్స్, రైట్? 20 బోత్. 20 బోత్ అంటే దాంట్లో ఉంటారు అండ్ దీంట్లో ఉంటారు. సో రిమైనింగ్ ఎంత అండి? ఇక్కడ 40 వస్తుంది, ఇక్కడ 30 వస్తుంది. ఇదేంటి? మ్యాథ్స్, ఇది సైన్స్. సో క్వశ్చన్ ఏంటి? హౌ మెనీ స్టూడెంట్స్ ఆప్టెడ్ ఓన్లీ సైన్స్? ఓన్లీ సైన్స్ అంటే 30 మెంబర్స్. ఆన్సర్ ఇస్ 30. క్వశ్చన్స్ ఓన్లీ మ్యాథ్స్ అంటే అప్పుడు 40 అవుతుంది. యా, యా. ఇది సిలాజిజమ్స్ అంటారు వీటిని. సిలాజిజమ్స్ లో కొద్ది బేసిక్స్ లో వెళ్దాం. దీనిలో 3 టైప్స్ ఉంటాయి. ఆల్, సమ్, నో. ఆల్ అంటే ఓరల్ గా తీసుకోవాలి, సమ్ అంటే ఇలా తీసుకోవాలి, నో అంటే నాట్ అప్లికేబుల్, రైట్? దిస్ ఇస్ ద రిలేషన్స్ అండి మనం యూజ్ చేసేది. ఫస్ట్ స్టేట్మెంట్స్ ఏమి ఇచ్చారంటే నో విలేజ్ ఇస్ ఏ సిటీ, విలేజ్ సిటీ, రైట్? ఓకే, ఫస్ట్ చెప్పింది. ఆల్ సిటీస్ ఆర్ స్టేట్స్, రైట్? ఆల్ సిటీస్ ఆర్ స్టేట్స్. సో నెక్స్ట్ కన్క్లూజన్ ఏంటిదంటే ఫస్ట్ కన్క్లూజన్ సమ్ విలేజెస్ ఆర్ సిటీస్, కన్క్లూజన్ విలేజెస్ ఆర్ సిటీస్. ఇది మ్యాచ్ అవుతుందో అవ్వట్లేదు. సో వన్ డజంట్ ఫాలో, తీసేయాలి, బోత్ తీసేయాలి. ఓకే, వన్ ఫాలో అవ్వట్లేదు అంటే దీంట్లో ఉండొచ్చు మనం. నెక్స్ట్ సెకండ్ సమ్ సిటీస్ ఆర్ స్టేట్స్. ఆల్ సిటీస్ అన్న ఆల్ సిటీస్ స్టేట్ అయినప్పుడు సమ్ సిటీస్ కూడా స్టేట్స్ అవుతాయి కదా. సో ఓన్లీ టూ అనేది ఫాలో అవుతుంది. ఇక్కడ నైదర్ టూ అనడానికి ఛాన్స్ లేదండి ఇక్కడ, ఎందుకంటే ఆల్రెడీ ఫాలో అవుతుంది. సో ఇది ఆటోమేటిక్గా ఎలిమినేట్ అయిపోతుంది అప్పుడు. సో ఆన్సర్ ఇస్ ఓన్లీ టూ ఫాలోస్. నెక్స్ట్ ఇది సేమ్ ఆల్ఫాబెటికల్ సిరీస్ అండి. మనం ఫస్ట్ ఏంటి అంటే ఒక కండిషన్ చూసుకోవాలి. ఈ నుంచి ఈ అంటే 1 పెరిగింది, +1, రైట్? డి నుంచి ఈకి. నెక్స్ట్ ఇక్కడ ఏం రావాలంటే సి రావాలి, +1 రావాలి యాక్చువల్లీ. నెక్స్ట్ ఇక్కడ బి రావాలి, కానీ ఇది ఇలా రావట్లేదు. సో ఈ రూల్ అనేది అప్లికేబుల్ అవ్వదు. సో మనం ఏం చేయాలంటే అప్పుడు ఇంకో రూల్ ఫాలో అవ్వాలి. లైక్ ఇక్కడ ఏంటంటే ఆడ్ ప్లేసెస్, ఈవెన్ ప్లేసెస్, 1 3 4 5. నేను ఏం తీసుకుంటున్నా అంటే ఈ ఇది ఒక, రైట్? సో ఓకే, ఈఎఫ్జి రావచ్చు మధ్యలో, అంటే ఐ మీన్ సిడి వచ్చినప్పుడు ఈఎఫ్జి ఒకటి తగ్గొచ్చు ఒకటి పెరగచ్చు. నేనేం తీసుకుంటున్నాను అంటే ఈఎఫ్జి తీసుకుంటున్నాను, రైట్? నెక్స్ట్ ఎస్ ఆల్రెడీ ఇక్కడ ఉంది, రైట్? ఇక్కడ యూ ఉంది. సో మధ్యలో ఏం మిస్ అయిందండి? టీ, ఎఫ్టీ. సో రెండు చేస్తేనే మనకు వచ్చేసింది ఆన్సర్, అంతే సరిపోతుంది. నేను ఫస్ట్ డైరెక్ట్ వర్డ్స్ తీసుకున్నాను, తర్వాత నాకు లాజిక్ దొరకలేదు కాబట్టి దెన్ అప్పుడు ఆడ్ ప్లేసెస్ అండ్ ఈవెన్ ప్లేసెస్ కి షిఫ్ట్ అయ్యాను. సో మీరు అలా షిఫ్ట్ అయితే సరిపోతుంది, మీకు ఆన్సర్ వచ్చేస్తుంది. నెక్స్ట్ సో మ్యాథ్స్ లో ఇలా అడుగుతున్నారండి క్వశ్చన్స్. మనకు ఫస్ట్ ఏంటి అంటే ఒక లైక్ పై చార్ట్ ఆర్ బార్ డయాగ్రామ్ ఇచ్చేసి ఇలా క్వశ్చన్స్ అడుగుతున్నాడు. ఫస్ట్ మనం దీన్ని లాస్ట్ కి పెట్టుకోవాలి, ఎందుకంటే ఫస్ట్ చేస్తే ఆ టైం వల్ల మనం లాస్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కంప్యూటర్ లో ఇలా అడుగుతున్నాడు లైక్ వాట్స్ ద ఫుల్ ఫామ్ ఆఫ్ ఎస్ఎస్డి. నేను ఆల్రెడీ చేశాను కాబట్టి
ఎస్ఎస్డి అంటే సాలిడ్ స్టేట్ డ్రైవ్. నెక్స్ట్ యూఆర్ఎల్ కూడా అడుగుతున్నాడు. యూనిఫామ్ రిసోర్స్ లొకేటర్ అని. ఎస్, యా. నెక్స్ట్ మనం ఈ 5 క్వశ్చన్స్ ఇప్పుడు సాల్వ్ చేద్దాం. యా, ఫస్ట్ ఇచ్చిన డేటా తీసుకుందాం. లైక్ యా, టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ అపియర్డ్ ఇన్ ద ఎగ్జామ్ 77,000 అని. సో ఫస్ట్ ఏం చేయాలంటే ఇచ్చిన డేటా రాసుకుందాం. 100% ఈక్వల్ టు 77,000, రైట్? యా. నెక్స్ట్ ఇది పర్సంటేజ్ డిస్ట్రిబ్యూషన్ అండి. మనకి ఫస్ట్ ఏంటి అంటే ఫెయిల్డ్, నెక్స్ట్ థర్డ్ క్లాస్, సెకండ్ క్లాస్, ఎక్సలెంట్, అరేబో. సో మనం ఏంటి అంటే ఫెయిల్డ్, ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ హౌ మెనీ స్టూడెంట్స్ ఫెయిల్ ఇన్ ద మ్యాథమెటిక్స్ ఇన్ ద బోర్డ్ ఎగ్జామ్. ఫస్ట్ మనం ఫెయిల్డ్ ఫైండ్ అవుట్ చేద్దాం. ఫస్ట్ క్వశ్చన్, రైట్? యా, హౌ మెనీ స్టూడెంట్స్ ఫెయిల్డ్ ఇన్ ద బోర్డ్ ఎగ్జామ్. 60% కదండి. 100 ఈక్వల్ టు అంత అయితే 60% ఎంత, రైట్? సో మనకి 60 ఇంటూ 77,000 డివైడెడ్ బై 100 కదా. యా, క్యాన్సిల్ అయిపోతుంది, రైట్? ఇక్కడ 2 సున్నాస్ వస్తాయి. ఫస్ట్ 6 7 42, నెక్స్ట్ 6 7 42 అగైన్ 46,200. సో టోటల్, ఐ మీన్ హియర్ హీ గేవింగ్ యాజ్ డిగ్రీస్ లో ఇచ్చారు ఫెయిల్ స్టూడెంట్స్ ని. నథింగ్ బట్ 360 డిగ్రీస్ ఈక్వల్ టు అంతని ఇచ్చారు, రైట్? సో ఇక్కడ నోట్ డౌన్ చేసుకుందాం. 360 డిగ్రీస్ ఈక్వల్ టు 46200. దెన్ మనకి మ్యాథ్స్ లో ఎంత అనేది కావాలి. మ్యాథ్స్ అనేది ఉన్నదండి ఇక్కడ థర్డ్ వన్ అంటే 120, రైట్? యా, 360 ఈక్వల్ టు 46200 అయితే 120 ఈక్వల్ టు ఎంత? సో 120 డివైడెడ్ బై 3 చేయాలి. డివైడెడ్ బై 3 చేస్తే, ఎందుకంటే 360లో 1/3 పార్ట్ 120 కదా. సేమ్ 3 1s 3, 1 3 15, 3 5 15, 3 4 ఇది. సో 15,000 ఇస్ 15,400 ఇస్ ఆన్సర్, ఫస్ట్ ఆన్సర్. ఇక్కడ నేను డైరెక్ట్ ఆన్సర్స్ పెట్టాను, ఎందుకంటే మీకు ఒక స్లైడ్ లో అన్ని ఆన్సర్ చూసుకునే విధంగా పెట్టాను, టైం వేస్ట్ కాకుండా. మీరు కావాలంటే ఈ వీడియోని 1.5x లో కూడా చూడొచ్చు. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్, ఇఫ్ 10% ఆఫ్ స్టూడెంట్స్ హూ అపియర్డ్, మనకి 10% ఎంత అండి? 7,700 అవుతుంది, అంతే కదా. సో సెకండ్ క్వశ్చన్ ఇక్కడ, ఐ హోప్ అర్థమవుతుంది అనుకుంటున్నా. 10% అయితే అవుతుంది 7,700. జస్ట్ ఒక సున్నా అనేది తీసేస్తాం అంతే ఇక్కడ. ఓకే, యా. 10% of students who appeared got 100% maths in 100% marks in the mathematics. Then the number of students who failed in the mathematics is how much percentage of the students more than the number of students who got 100% of same subject in the marks. మనకి దీంట్లో మ్యాథమెటిక్స్ లో ఫెయిల్ అయిన వాళ్ళు ఎంతమంది అండి చూద్దాం ఇక్కడ. రైట్, సో మ్యాథమెటిక్స్ లో ఫెయిల్ అయిన వాళ్ళు 15,400 ఇక్కడే ఉంది మనకి. సో ఎంతమంది మోర్ అంటున్నారు? 15,400 మైనస్ 7,700 ఈక్వల్ టు 7,700 వస్తుంది. మనకి ఆ 10% లో ఎంత మంది అవుతారు అనేది క్వశ్చన్. 7,700 కి ఇంటూ పర్సంటేజ్, సో క్యాన్సిల్ అయిపోతే అప్పుడు ఆన్సర్ అనేది 100% అనేది ఆన్సర్. సో జస్ట్ ఇక్కడ క్వశ్చన్ జాగ్రత్త చూడండి. ఫస్ట్ ఏమన్నాడంటే, ఇఫ్ 10% ఆఫ్ ద స్టూడెంట్స్ హూ అపేర్డ్ అండ్ గాట్ 100% మార్క్స్ ఇన్ ద మ్యాథమెటిక్స్, 10% అన్నారు. నెక్స్ట్ ఫెయిల్డ్ ఇన్ ద మ్యాథమెటిక్స్, రైట్? 15,400 మంది ఫెయిల్ అయ్యారు. ఎంతకి ఈ 100% మార్క్స్ వాళ్ళకి ఎంతమంది ఉన్నారు అనేది క్వశ్చన్. సో 7,700 మెంబర్స్ ఎక్కువ ఉన్నారు. సో అందుకని బై ఇక్కడ ఈ 10% అవుతుంది. సో అప్పుడు ఆన్సర్ ఇస్ 100%. నెక్స్ట్ క్వశ్చన్, థర్డ్. Yeah, if 10% students who failed in science were made by pass by giving 5 grace marks. Okay, సో మనం ఇక్కడ ఇది ఎంత అండి? సైన్స్ అంటే 4th సబ్జెక్ట్, నథింగ్ బట్ ఇక్కడ 90, రైట్? సో యా, 360 ఈక్వల్ టు ఇంత అయితే మనకి 90 అనేది కావాలి, రైట్? 360 డివైడెడ్ బై 4 ఈక్వల్ టు 46,200, రైట్? దీన్ని కూడా బై 4 చేసేస్తే 4 1s 4 1s 4 5s 4 5s, అంతే కదా. 4 1s 4 4 1s 4 4 5s, నెక్స్ట్ ఇక్కడ ఇది వస్తుంది. సో దీంట్లో
ఇది 100% అవుతుంది. 100% ఈక్వల్ టు 11, సారీ థర్డ్ క్వశ్చన్ అండి. 100% ఈక్వల్ టు 11,550. దీంట్లో 10% ఎంత అవుతుంది క్వశ్చన్? 10% ఈక్వల్ టు 11,055, రైట్? ఓకే, నెక్స్ట్ ఏమన్నాడు? యా, 40% ఆఫ్ దెమ్ సెక్యూర్ మోర్ దెన్ 85% ఆఫ్ ద టోటల్ మార్క్స్. దీంట్లో మనం 40% పైన చేయాలి. 40%, రైట్? యా, ఇంటూ 40% అంటే మనకి ఇప్పుడు ఈ 10% మనం 100% ఫిల్ అవ్వాలి. జస్ట్ మినిట్, నేను లాస్ట్ దాన్ని ఎరేజ్ చేస్తాను, మనకి ఇక్కడ క్లియర్ ఉంటుంది. సో ఇక్కడ ఏంటంటే 1155 ఈక్వల్ టు 100%. దీంట్లో 40% ఎంత అనేది క్వశ్చన్, రైట్? సో నథింగ్ బట్ ఇది 1%, ఇది 10%. 10% ఈక్వల్ టు 4 ఈక్వల్ టు 40%, రైట్? 4 by the 20, 4 by the 22, 6, 4 ones the 4, 462 is the given option. Next, total marks in the 5 subjects. So the new number of students who got more than 80%, 85% of the marks. మనకి ఇనిషియల్ ఎంత పర్సెంటేజ్ ఉన్నారు? 100లో 5% ఇనిషియల్ ఉన్నారు. సో ఆ 770 ఫస్ట్ ఇక్కడ లైక్ 1% ఈక్వల్ టు 770 కదా ఇంటూ 5, 50, 5 7 35, 385, రైట్? నెక్స్ట్ దీనికి 462 యాడ్ చేయాలి. 2, 5 11, 8 5 13, 1, 4312 ఆన్సర్ వచ్చేసింది. సో కొద్దిగా కూల్గా చేస్తే మనకు ఆన్సర్ ఎటు పోతుంది. యా, ఓకే, థర్డ్ అయిపోయింది. నెక్స్ట్ ఫోర్త్. ఇన్ ద నెక్స్ట్ ఇయర్ ద టోటల్ స్టూడెంట్స్ total number of students appeared in the exam increased by 10%. అంటే ఇంకో 10% అనేది ఇంక్రీజ్ అయ్యారు. సో యా, ఇనిషియల్లీ ఎంతమంది ఉన్నారండి? సారీ, ఫోర్త్ వన్, రైట్? ఇనిషియల్లీ 77,000 మంది ఉన్నారు. 10% అంటే 7,700. సో టోటల్ 8,484,700 అనేది అవుతుంది. సో నెక్స్ట్ ఇది ఫైనల్ తీసుకున్నాం. ద నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ హూ ఫెయిల్డ్ ఇన్ social studies is what percentage of the total students who appeared for the exam. Social studies అంటే లాస్ట్ ది, రైట్? సో ఇక్కడ by 6 చేయాలి. 360 ఈక్వల్ టు ఎంత ఇచ్చారు? 46200 కదా. సో మనకి 60 కావాలి అంటే డివైడెడ్ బై 6, రైట్? 76 ఓకే, ఇది దాంట్లో ఎంత పర్సెంటేజ్ అవుతుంది అనేది క్వశ్చన్. 7700 డివైడెడ్ బై 84700 ఇంటూ 100. యా, ఇది క్యాన్సిల్ అయిపోతుంది. 11 7s దా 11, 7s దా 7s దా 1/11. 1/11 అంటే 9 ఇంటూ 1/11%. దాంట్లో ఆప్షన్లో ఉందండి, నేను డైరెక్ట్ కూడా ఆన్సర్ పెట్టేసాను. యా, ఓకే. నెక్స్ట్, ద నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ హూ ఫెయిల్డ్ ఇన్ ద మ్యాథమెటిక్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ పర్సెంటేజ్. ఎంతమంది ఫెయిల్ అయ్యారండి? 15,400. యా, సారీ, 15,400. ఇంతకీ హోల్ పర్సెంటేజ్ అన్నారు కదా, 77,000 మెంబర్స్లో ఇక్కడ 100% అంటే 100 క్యాన్సిల్ అయిపోతుంది ఇంటూ 20. సో ఆన్సర్ ఇస్ 20. మీరు కావాలంటే చూడొచ్చు. యా, నెక్స్ట్ ఇది జస్ట్ నేను మన ఆర్గానిక్ కెమికల్ సైన్సెస్ లో ఇంపార్టెంట్ టాపిక్స్ అన్నట్టు పెట్టాను. అంటే ఆల్మోస్ట్ అన్ని టాపిక్స్ కవర్ అయ్యాయి. జస్ట్ అలా పెట్టాను, ఒకసారి చూసుకోండి మీకు వీలు ఉంటాయి. ఓకేనా? దీంట్లో పివైక్యూస్ అలాగా మల్టిపుల్ ఎంసీక్యూస్ అలాంటివి చూసుకోండి. యా, ఈ టాపిక్స్. నెక్స్ట్, యా, ఫైనల్లీ థ్యాంక్ యూ అండి. జస్ట్ ఏంటంటే మీరు రీజనింగ్, మ్యాథ్స్, నేను చెప్పిన టాపిక్స్ ఎస్పెషల్లీ ఇంగ్లీష్ ఇవి చూసారనుకోండి, కంప్యూటర్ కూడా. దీంట్లో మీకు 25 to 30 మార్క్స్ ఎటు వెళ్ళవండి. సో హోప్ఫుల్లీ మీకు ఇది అర్థమైంది అనుకోండి. థ్యాంక్ యూ ఫర్ ద పేషెన్స్. ఐ హోప్ యూ అండర్స్టాండ్. ఏమైనా డౌట్స్ ఉంటే కింద మెసేజ్ చేయండి. యా, థ్యాంక్ యూ.